Good morning, all of you. I am K. Shivkumar, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nanni University, Rajahmundry. మనం ఆల్రెడీ ఏ పేపర్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చి థర్డ్ ఇయర్లో మనం ఫిఫ్త్ సెమ్కి వచ్చేసరికి ఫిఫ్త్ సెమ్లో ఏంటి 5A పేపర్ డిస్కస్ చేసుకున్నాం. ఈ 5A పేపర్ ఏంటి మనకి క్వాలిటీ అండ్ రిలయబిలిటీ. ఈ క్వాలిటీ అండ్ రిలయబిలిటీలో మనం యూనిట్ 4 అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందనమాట. యూనిట్ 4లో టాపిక్ యూనిట్ 4 ఏంటి మనకి అసలు యాక్చువల్గా శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఫర్ అట్రిబ్యూట్స్. శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఫర్ అట్రిబ్యూట్స్ అన్నమాట. ఏంటి యూనిట్ 4 ఏంటి శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఫర్ అట్రిబ్యూట్స్. దీంట్లో మనం ఆల్రెడీ వేరియస్ మెథడ్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ప్లాన్స్ అని చెప్పుకున్నాం. వేరియస్ మెథడ్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ప్లాన్లో మనకి ఏంటి మోస్ట్ కామన్లీ యూజ్డ్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఫర్ అట్రిబ్యూట్స్ ఏంటి 4 ప్లాన్స్ ఉన్నాయి. ఏంటవి సింగిల్ శాంప్లింగ్ ప్లాన్, డబుల్ శాంప్లింగ్ ప్లాన్, అలాగే మల్టిపుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్, అలాగే 4ది సీక్వెన్షియల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అనమాట. దీంట్లో మనం ఈ యూనిట్లో వచ్చేసరికి మనం ఫస్ట్ సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాను అలాగే డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆల్రెడీ సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటే ఏంటో మనం ప్రీవియస్ క్లాస్లో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా, చూద్దాం. డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటే ఏంటో చూద్దాం. The inspection plan in which the lot has been accepted or rejected on the basis of 2 samples is called double sampling rectifying inspection plan. ఒక లాట్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనేది ఇన్స్పెక్షన్ ప్లాన్లో 2 శాంపుల్స్ని తీసుకుని చేస్తే దాన్ని డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటాం. ఏం చెప్పాను? డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటే ద ఇన్స్పెక్షన్ ప్లాన్ ఇన్ విచ్ ది లాట్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ 2 samples ఈజ్ కాల్డ్ డబుల్ శాంప్లింగ్ రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. ఒక లాట్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనేది ఇన్స్పెక్షన్ ప్లాన్లో 2 శాంపుల్స్ని తీసుకుని చేస్తే దానిని డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటాం. దీన్ని కూడా మనకి ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై ఎవరు జార్జ్ అండ్ రోమింగ్ అనేవాడే దీన్ని కూడా ప్రపోజ్ చేశాడు. మనకి సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ కూడా జార్జ్ అండ్ రోమింగ్ వాళ్ళే ప్రపోజ్ చేశారు. అలాగే డబుల్ శాంప్లింగ్ కూడా ప్రపోజ్ చేశారు అనమాట. ఏం చెప్పారు డబుల్ శాంప్లింగ్ అంటే ఒక లాట్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనేది ఇన్స్పెక్షన్ ప్లాన్లో 2 శాంపుల్స్ని తీసుకుని చేస్తే దానిని డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటామని చెప్పాడు. Next, most economical rectifying sampling inspection plan is double sampling inspection plan. ఏంటి మోస్ట్ ఎకనామికల్ rectifying inspection plan is inspection plan and it can be provided plan is double sampling inspection plan and it can be provided protection to producer as well as consumer. ఏంటి provide protection to producer as well as consumer. Double sampling inspection plan is a modification or improvement of single sampling inspection plan. It can provide more protection to the producers as well as consumer. Double sampling inspection plan consisting of 5 constants. ఏంటి double sampling inspection plan consisting of 5 constants. ఏంటి 5 constants? క్యాపిటల్ N అనేది ఏంటి లాట్ సైజ్ విచ్ ఈజ్ టు బి యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్. సెకండ్ ఏంటి C1 maximum allowable number of defectives in the first sample. C2 ఏంటి maximum allowable number of defectives in both samples. N1 size of the first sample from the lot. N2 size of the second sample. ఏంటి మనం డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్లో 2 శాంపుల్స్ తీసుకుని దాన్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అని చేస్తే దాన్ని డబుల్ శాంప్లింగ్ ప్లాన్ అంటాం. ఇక్కడ రెండింటి గురించి ఇచ్చాడనమాట C1 C2 అలాగే N1 N2.
యాక్చువల్గా ఏంటి లెట్ క్యాపిటల్ ఎన్ అనేది ఏంటి లాట్ సైజ్. C1 అంటే ఏంటి ఫస్ట్ శాంపుల్లో మ్యాక్సిమం పర్మిసిబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్. అంటే ఫర్ సపోజ్ C1 = 10 అని తీసుకున్నాం అనుకోండి, అంటే తీసుకుంటే ఏమవుతుంది 10 డిఫెక్ట్స్ దాకా ఊరుకుంటాం. ఇంకా 10 కన్నా ఎక్కువ వస్తే అలాంటి లాట్ని రిజెక్ట్ చేసేస్తాం అదనమాట. C1 మ్యాక్సిమం పర్మిసిబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్. C2 ఏంటి మ్యాక్సిమం అలవబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇన్ బోత్ శాంపుల్. సెకండ్ శాంపుల్లో మ్యాక్సిమం పర్మిసిబుల్ డిఫెక్ట్స్ని C2 అంటాం. N1 ఏంటి ఫస్ట్ శాంపుల్ సైజ్. N1 ఈజ్ ద ఫస్ట్ శాంపుల్ ఆఫ్ ది లాట్. N2 ఏంటి N2 సైజ్ ఆఫ్ ది సెకండ్ శాంపుల్. ఇక్కడ D1 ఏమనుకుంటాం నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ ఫస్ట్ శాంపుల్. ఫస్ట్ శాంపుల్ ఉండే డిఫెక్ట్స్ అన్నమాట. D2 ఏంటి నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ సెకండ్ శాంపుల్. సెకండ్ శాంపుల్ ఉండే డిఫెక్ట్స్ అన్నమాట. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ప్రొసీజర్ ఇన్ డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఫర్ అట్రిబ్యూట్స్. ఏంటి ప్రొసీజర్ ఇన్ డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఫర్ అట్రిబ్యూట్స్. స్టెప్ 1 ఏంటి చూడండి. స్టెప్ 1 చూజ్ ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ N1 ఫ్రమ్ ది లాట్ అండ్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇన్ ఇట్. లెట్ దే బి D1. ఏంటి లాట్లో శాంపుల్ సైజ్ N1 తీసుకుని దాంట్లో డిఫెక్ట్స్ని D1తో ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. ఏంటి చూజ్ ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్. లాట్లో శాంపుల్ సైజ్ N1 తీసుకుంటాం ఫ్రమ్ ది లాట్ అండ్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇన్ ఇట్. ఏంటి క్యాపిటల్ N లాట్లో స్మాల్ n1 అనే శాంపుల్స్ని తీసుకుని దాంట్లో నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఇలా ఫైండ్ అవుట్ చేసిన దాన్ని D1 అనుకున్నాం. D1 అంటే ఏం చెప్పుకున్నాం నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ ద ఫస్ట్ శాంపుల్ అయినా, అది స్టెప్ 1. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2 ఫిక్స్ మ్యాక్సిమం అలవబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇన్ ద ఫస్ట్ శాంపుల్ సే C1 అండ్ మ్యాక్సిమం అలవబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ శాంపుల్ సే C2. ఏంటి C1 అంటే ఏమనుకున్నాం ఫస్ట్ శాంపుల్లో మ్యాక్సిమం పర్మిషబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్. ఫస్ట్ ఫిక్స్ మ్యాక్సిమం అలవబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇన్ ద ఫస్ట్ శాంపుల్ సే C1. ఫస్ట్ శాంపుల్లో మ్యాక్సిమం పర్మిసిబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ని C1 అనుకోండి. అలాగే అండ్ మ్యాక్సిమం అలవబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ శాంపుల్ సే C2. ఏంటి C2 అని దేని అనుకుంటాం మ్యాక్సిమం అలవబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఫస్ట్ అండ్ సెకండ్ శాంపుల్ రెండు శాంపుల్స్లో కూడా మ్యాక్సిమం అలవబుల్ డిఫెక్ట్స్ని C2 అనుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 3. స్టెప్ 3 ఏంటి చూడండి. కంపేర్ D1 విత్ C1. ఏంటి కంపేర్ D1 విత్ C1. దీంట్లో ఫస్ట్ బిట్ వచ్చేసి ఏంటి ఇఫ్ D1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు C1 యాక్సెప్ట్ ద లాట్ బై రీప్లేసింగ్ ది డిఫెక్టివ్స్ విత్ నాన్ డిఫెక్టివ్స్ ఇన్ ద శాంపుల్. అంటే ఏంటి ఇఫ్ D1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు C1 ఉంటే అలాంటి లాట్ని యాక్సెప్ట్ చేస్తాం. అవునా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు C1 అంటే అలాంటి లాట్ని యాక్సెప్ట్ చేస్తాం. బట్ కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి గుడ్ వన్స్తో రీప్లేస్ చేసేస్తాం. ఆ డిఫెక్ట్స్ అన్నిటిని కూడా గుడ్ వన్స్తో రీప్లేస్ చేస్తాం. అదే చెప్పాడు ఇఫ్ D1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు C1 యాక్సెప్ట్ ది లాట్ బై రీప్లేసింగ్ ది డిఫెక్టివ్స్ విత్ నాన్ డిఫెక్టివ్స్ ఇన్ ద శాంపుల్. ఉంటే అలాంటి లాట్ని యాక్సెప్ట్ D1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు C1 ఉంటే ఆ లాట్ని యాక్సెప్ట్ చేస్తాం. కానీ కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని గుడ్ వన్స్తో రీప్లేస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చి సెకండ్ పాయింట్ ఏంటి ఇఫ్ D1 గ్రేటర్ దాన్ C1 రిజెక్ట్ ది లాట్ అండ్ రికమెండ్ ఫర్ 100% ఇన్స్పెక్షన్ ఆఫ్ ది లాట్ ఫర్ యాక్సెప్టింగ్ ది లాట్. ఏంటి ఇఫ్ D1 గ్రేటర్ దాన్ C1 అయితే అలాంటి లాట్ని రిజెక్ట్ చేస్తాం. అప్పుడు దాని మీద ఏం చేస్తాం 100% ఇన్స్పెక్షన్ని అప్లై చేస్తాం అన్నమాట. ఏంటి D1 గ్రేటర్ దాన్ C1 అంటే ఆ లాట్ని రిజెక్ట్ చేసేసి అప్పుడు దాని మీద 100% ఇన్స్పెక్షన్ అనేది అప్లై చేసి మొత్తం డిఫెక్ట్స్ ఎన్నో రెక్టిఫై చేసి మొత్తం ఆల్ డిఫెక్ట్స్ని గుడ్ వన్స్తో రీప్లేస్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇఫ్ C1 ప్లస్ C2
less than or equal to D1 less than or equal to C2. Go to step 4. మనకి C1 plus C2 less than or equal to D1 less than or equal to C2 కనుక వస్తే సెకండ్ శాంపుల్ తీసుకోవాలి అని సజెస్ట్ చేస్తాం అన్నమాట. ఏంటి సెకండ్ శాంపుల్ తీసుకోవాలని సజెస్ట్ చేస్తాం. లాట్ నుంచి శాంపుల్ సైజ్ N2 తీసుకుని దాంట్లో డిఫెక్ట్స్ని D2తో ఐడెంటిఫై చేస్తాం. ఏంటి స్టెప్ 4 వచ్చేసి ఏంటి, చూజ్ ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ N2 ఫ్రమ్ ది లాట్ అండ్ ఐడెంటిఫై ది నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్, లెట్ ఇట్ బి D2. ఏం చేస్తాం, లాట్ నుంచి శాంపుల్ సైజ్ N2 తీసుకుని, అంతేనా, చూజ్ ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ N2ని తీసుకుని లాట్ అండ్ ఐడెంటిఫై ది నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్, శాంపుల్ సైజ్ N2ని తీసుకుని దాంట్లో నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఎన్ని అనేవి ఐడెంటిఫై చేసుకుని దాన్ని D2తో డినోట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 5, కంపేరింగ్ D1 ప్లస్ D2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు C2. స్టెప్ 5 ఏంటి, కంపేరింగ్ D1 ప్లస్ D2 విత్ C2. దాంట్లో ఫస్ట్ బిట్ ఏంటి, ఇఫ్ D1 ప్లస్ D2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు C2 యాక్సెప్ట్ ది లాట్ బై రీప్లేసింగ్ ది D1 ప్లస్ D2 డిఫెక్టివ్స్ బై నాన్ డిఫెక్టివ్స్. If D1 plus D2 less than or equal to C2, accept the lot by replacing the D1 plus D2 defectives by non-defectives. If D1 plus D2 less than or equal to C2 ఉంటే అలాంటి లాట్ని యాక్సెప్ట్ చేస్తాం, అవునా, బట్ కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి గుడ్ వన్స్తో రీప్లేస్ చేసేస్తాం. ఏంటి, ఇఫ్ D1 ప్లస్ D2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు C2 ఉంటే అలాంటి లాట్ని యాక్సెప్ట్ చేసేస్తాం, బట్ స్మాల్ డిఫెక్ట్ కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని గుడ్ వన్స్తో రీప్లేస్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసి ఏంటి, ఇఫ్ D1 ప్లస్ D2 గ్రేటర్ దాన్ C2 రిజెక్ట్ ది లాట్ అండ్ recommend for 100% inspection of the lot. ఏంటి, if D1 plus D2 greater than C2 reject the lot and recommend for 100% inspection of the lot. If D1 plus D2 greater than C2 ఉంటే అలాంటి లాట్ని రిజెక్ట్ చేస్తాం, అప్పుడు దాని మీద 100% ఇన్స్పెక్షన్ ప్లాన్ అప్లై చేస్తాం అన్నమాట. ఏంటి, D1 ప్లస్ D2 గ్రేటర్ దెన్ C2 ఉంటే అలాంటి లాట్ని రిజెక్ట్ చేసేస్తాం, అప్పుడు రిజెక్ట్ చేసిన దాని మీద 100% ఇన్స్పెక్షన్ ప్లాన్ అప్లై చేసుకుంటాం అనమాట. అప్లై చేసి డిఫెక్ట్స్ అన్నిటిని ఐడెంటిఫై చేసి దాన్ని మళ్ళీ గుడ్ వన్స్తో మనం రీప్లేస్ చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫ్లో చార్ట్ ఫర్ డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. ఏంటి, ఫ్లో చార్ట్ ఫర్ డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. దీంట్లో ఏంటి, ఫ్లో చార్ట్లో చూద్దాం. ఫస్ట్ ఏం తీసుకుంటాం, లాట్ సైజ్ క్యాపిటల్ N తీసుకుంటాం. ఇక్కడ మనకి ఫ్లో చార్ట్ డ్రా చేయలేదు, మెటీరియల్ సబ్మిట్ చేసినప్పుడు ఫ్లో చార్ట్ అనేది డ్రా చేసుకుంటాం. ఓకేనా. లాట్ సైజ్ క్యాపిటల్ N అని తీసుకుంటాం. దీంట్లో ఫస్ట్ శాంపుల్ సైజ్ N1 తీసుకోండి. శాంపుల్ సైజ్ N1 తీసుకుంటే ఏమవుద్ది, డిఫెక్టివ్ ఫస్ట్ శాంపుల్ సైజ్ N1 తీసుకుని దాంట్లో ఏంటి నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని డిఫెక్టివ్ DI అనుకుంటాం, D1 అనుకుంటాం. అలాగే D1 గ్రేటర్ దాన్ C1, D1 ప్లస్ D2 కంపేర్ విత్ D1 ప్లస్ D2 విత్ C1. అప్పుడు ఏమవుద్ది, D1 గ్రేటర్ దాన్ C1, D1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు C1 ఒకటి అవుద్ది. D1 గ్రేటర్ దాన్ C1 అయితే ఏమవుద్ది, రిజెక్ట్ ది లాట్ అండ్ గో ఫర్ 100% ఇన్స్పెక్షన్ ప్లాన్. లాట్ అనేది రిజెక్ట్ చేస్తాం, నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఎక్కువ వచ్చేసినాయి కాబట్టి లాట్ అనేది రిజెక్ట్ చేస్తాం. రిజెక్ట్ చేసిన తర్వాత దానికి 100% ఇన్స్పెక్షన్ ప్లాన్ అనేది అప్లై చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి యాక్సెప్ట్ ది లాట్ అండ్ రీప్లేస్డ్ బై నాన్ డిఫెక్టివ్స్. ఏంటి, D1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు C1 అవుతే ఏమవుద్ది, యాక్సెప్ట్ లాట్ని యాక్సెప్ట్ చేస్తాం కానీ కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని గుడ్ వన్స్తో రీప్లేస్ చేసుకుంటాం అన్నమాట. ఇదైన తర్వాత కంపేర్ విత్ D1 ప్లస్ D2, కంపేర్డ్ D1 ప్లస్ D2 విత్ C2 చేస్తాం. ఇది చేసినప్పుడు ఏమవుద్ది, D1 ప్లస్ D2 గ్రేటర్ దాన్ C2, అలాగే D1 ప్లస్ D2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు C2 ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది,
నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ని కంపేర్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలా ఫైండ్ అవుట్ చేసిన నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ని డీతో డినోట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఈ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ n2. సో ఈ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ n2 అయితే ఏమవుద్ది, అంతేనా, సెకండ్ శాంపుల్ లాగా తీసుకున్నాం, ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ n2 అవుతుంది అన్నమాట. దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ d1 + d2 > c2 అయితే రిజెక్ట్ ది లాట్ అండ్ గో ఫర్ 100% ఇన్స్పెక్షన్ ప్లాన్. అంటే లాట్ని రిజెక్ట్ చేసి 100% ఇన్స్పెక్షన్ ప్లాన్ని దాని మీద చేస్తాం అనమాట. అదే d1 + d2 <= c2 అవుతే ఏంటి, మనకి యాక్సెప్ట్ ది లాట్ అండ్ రీప్లేస్ బై నాన్ డిఫెక్టివ్. ఇలా లాట్ని యాక్సెప్ట్ చేసి డిఫెక్ట్స్ ఉన్న వాటిని గుడ్ వన్స్తో రీప్లేస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డిటర్మినేషన్ ఆఫ్ ప్రొడ్యూసర్ రిస్క్ అండ్ కన్జ్యూమర్ రిస్క్. ఆల్రెడీ మనం సింగిల్ శాంప్లింగ్ ప్లాన్లో చెప్పుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా ఉంటుందన్నమాట. సింగిల్ శాంప్లింగ్ దాంట్లో ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా మనకి అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఏంటి, డిటర్మినేషన్ ఆఫ్ ప్రొడ్యూసర్ రిస్క్ అండ్ కన్జ్యూమర్ రిస్క్. చూద్దాం. డిటర్మినేషన్ ఆఫ్ ప్రొడ్యూసర్ రిస్క్ అండ్ కన్జ్యూమర్ రిస్క్ ఏంటి, సపోజ్ ద లాట్ హ్యావింగ్ N ఐటమ్స్ అండ్ P be the incoming quality of the product, then the total number of defectives is NP. Total number of non-defectives in the lot is n minus np. Let X denotes the random variable number of defectives in the first sample of size n1 from the lot. ఏంటి, లాట్ సైజ్ N అని తీసుకున్నాం, హ్యావింగ్ N ఐటమ్స్. దీంట్లో పీని ఏమనుకున్నాం, P be the incoming quality of the product. Then the total number of defectives ఏమని NP. Total number of defectives ఏమో NP. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ నాన్ డిఫెక్టివ్స్ ఏమవుతాయి, టోటల్ లాట్ నుంచి డిఫెక్టివ్స్ని తీసేస్తే నాన్ డిఫెక్ట్ వస్తుంది కదా. సో టోటల్ లాట్ ఎంత మనకి N, డిఫెక్టివ్స్ ఎంత NP. సో మనకి ఇక్కడ ఏం కావాలి, టోటల్ నెంబర్ ఆఫ్ నాన్ డిఫెక్టివ్స్ కావాలి. టోటల్ నెంబర్ ఆఫ్ నాన్ డిఫెక్టివ్స్ ఇన్ ద లాట్ ఈజ్ ఏమవుద్ది n minus np. లెట్ x బి డినోట్స్ ర్యాండమ్ వేరియబుల్ అనుకంటే ఏంటి, x అనేది ఒక ర్యాండమ్ వేరియబుల్ కింద తీసుకుంటే దాంట్లో NP అనేది ఏంటి, నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ అవుతాయి. సో x denotes the random variable number of defects in the first sample of size. దేంట్లో x అనేది random variable number of defects, ఫస్ట్ శాంపుల్ సైజ్ ఏంటి n1 from the lot. According to hypergeometric distribution, ఏంటి, బై యూజింగ్ హైపర్జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ మనం సింగిల్ శాంప్లింగ్లో చూసుకున్నాం, సింగిల్ శాంప్లింగ్ ప్లాన్లో చూసుకున్నాం. ఏంటి, హైపర్జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేశారు ఇక్కడ. సో అకార్డింగ్ టు హైపర్జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఏమవుతుంది ఏంటి, అకార్డింగ్ టు హైపర్జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే ఏమవుతుంది, ప్రాబబిలిటీ ఆఫ్ x = d1 అయితే ప్రాబబిలిటీ ఆఫ్ x = d1 తీసుకుంటే దట్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ d1 ఏంటి, d1 డిఫెక్టివ్స్ ఇన్ n1 సెలెక్టెడ్ యూనిట్స్. d1 ప్రాబబిలిటీ ఆఫ్ ఏం తీసుకున్నా, d1 డిఫెక్టివ్స్ ఇన్ ఎక్కడ దేంట్లోంచి n1 సెలెక్టెడ్ యూనిట్ నుంచి d1 డిఫెక్టివ్స్ని తీసుకున్నాం. సో దీన్ని ఎలా రాసుకుంటాం, ప్రాబబిలిటీ ఆఫ్ X = d1 అనుకోండి, దట్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం, NPC d1 ఇంటూ n minus NPC n1 minus d1 హోల్ బై NC స్మాల్ n1. d1 ఈక్వల్ టు ఏంటి, 0 1 2 3 ఆఫ్ ఎక్సెట్రా మినిమమ్ ఆఫ్ n1, NP. దట్ ఈక్వల్ టు G ఆఫ్ అంటే జామెట్రిక్ ఆఫ్ d1, P1. సే ఈక్వేషన్ 1 అనుకోండి, అంతేనా. The lot has been accepted when d1 <= c1. Condition if d1 <= c1 అవుతే ఏమవుతుంది, లాట్ అనేది యాక్సెప్ట్ అవుతుంది అన్నమాట. సో లాట్ అనేది యాక్సెప్ట్ చేస్తే దాన్ని ఎలా రాసుకుంటాం అన్నాడు, దట్ ఈజ్ ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ది లాట్. ఎప్పుడు కన్జ్యూమర్ రిస్క్లోనే కదా లాట్ అనేది యాక్సెప్ట్ చేస్తాం. సో
probability of accepting the lot sigma d1 equal to 0 to c1 g into g of d1 comma p. ఇక్కడ 0 to c1 తీసుకుంటే ఏంటి, డిఫెక్ట్స్ అనేవి 0కి c1కి మధ్యన మాత్రం ఉండాలి. అంతకు మించి ఉన్నాయనుకోండి ఆ లాట్ని రిజెక్ట్ చేస్తాం. అదే 0కి c1కి మధ్యలో ఉంటే డిఫెక్ట్స్ అనేవి మనం ఆ లాట్ని యాక్సెప్ట్ చేసి మిగిలిన డిఫెక్ట్స్ని గుడ్ వన్స్తో రీప్లేస్ చేసుకుంటాం అన్నమాట. సో ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ది లాట్ ఈక్వల్ టు సిగ్మా d1 ఈక్వల్ టు 0 టు c1 ఇంటూ g ఆఫ్ d1 కమా p. దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకున్నాం, సిగ్మా d1 ఈక్వల్ టు 0 టు c1 ఇంటూ np c d1 ఇంటూ n మైనస్ np c n1 మైనస్ d1 హోల్ బై nc n1 అంటే sigma d1 equal to 0 to c1 into np c d1 into n minus np c n1 minus d1 whole by nc n1 that equal to దీన్ని ఎలా రాసుకుంటాం, p of I comma p. నెక్స్ట్ చూస్ ఏ సెకండ్ శాంపుల్ ఆఫ్ సైజ్ n2. ఏంటి నెక్స్ట్ ఏం తీసుకున్నాం, సెకండ్ శాంపుల్ ఆఫ్ సైజు n2 అనేదాన్ని తీసుకున్నాం అంతేనా. చూజ్ ఏ సెకండ్ శాంపుల్ ఆఫ్ సైజ్ n2 తీసుకుంటే వెన్ c1 ప్లస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు d1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు c2. చూడండి అక్కడ మనం స్టెప్ 3లో థర్డ్ కేసు రాంగ్ రాసాం. చూడండి c1 ప్లస్ 1 అని రాసుకోవాలి, అక్కడ c1 ప్లస్ c2 అని రాస్తాం. ఓకేనా. చూజ్ ఏ సెకండ్ శాంపుల్ ఆఫ్ సైజ్ n2. సెకండ్ శాంపుల్ ఆఫ్ సైజ్ ఏంటి, n2ని తీసుకున్నాం. వెన్ ఎప్పుడు c1 ప్లస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు d1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు c2 లెట్ d2 బి ద నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ in the second sample. Let capital Y denotes number of defectives in the second sample. ఉందా కండిషన్ ఏంటి, c1 ప్లస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు d1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు c2 అయితే దాంట్లో లెట్ d2 బి ద ఏంటి నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ అనుకున్నాం. నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇన్ ద సెకండ్ శాంపుల్. లెట్ y డినోట్స్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ శాంపుల్. నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ ద సెకండ్ శాంపుల్. సో దెన్ అకార్డింగ్ హైపర్జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి, అకార్డింగ్ హైపర్జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ నుంచి తీసుకుంటే ప్రాబబిలిటీ ఆఫ్ వై అంటే ఏమనుకున్నాం, నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ అయినా నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ సెకండ్ శాంపుల్లో వై అనుకున్నాం. సో వై ఈక్వల్ టు ఏమవుతుంది, d2ఏ కదా నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్. ప్రాబబిలిటీ ఆఫ్ వై ఈక్వల్ టు d2 గివెన్ x ఈక్వల్ టు d1 దట్ ఈక్వల్ టు ఏమవుతుంది, np మైనస్ d1 c d2 ఇంటూ n మైనస్ np మైనస్ n1 ప్లస్ d1 c n2 మైనస్ d2 హోల్ బై np c n2 d1 ఈక్వల్ టు 0 1 2 ఆఫ్ ఎక్సెట్రా మినిమమ్ ఆఫ్ n2 కామా np మైనస్ d1. దీన్ని ఎలా రాసుకుంటాం, దట్ ఈక్వల్ టు h ఇంటూ d2 బై d1 కామా p. దాన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఏంటి ఫస్ట్ శాంపుల్ చేసినప్పుడు ఏమొచ్చింది మనకి, ఫస్ట్ శాంపుల్ సిగ్మా పిఏ ఆఫ్ ఐ కామా పి వచ్చింది. అదే సెకండ్ శాంపుల్కి ఏం తీసుకున్నాం, చూస్ సెకండ్ శాంపుల్ ఆఫ్ సైజ్ n2 వెన్ c1 ప్లస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు d2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు d1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు c2 అయితే లెట్ d2 బి ద ఏమనుకున్నాం, నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ అనుకున్నాం. ఈ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ని ఏమనుకోమన్నాడు, y అనుకోమన్నాడు. దెన్ అకార్డింగ్ టు హైపర్జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం ప్రాబబిలిటీ ఆఫ్ y ఈక్వల్ టు d2 గివెన్ x ఈక్వల్ టు d1. y ఈక్వల్ టు d1 కన్నా d2 కదా నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్, గివెన్ x ఈక్వల్ టు d1 అయితే np మైనస్ d1 c d2 ఇంటూ n మైనస్ np మైనస్ n1 ప్లస్ d1 c n2 మైనస్ d2 హోల్ బై np c n2. d1 ఈక్వల్ టు ఏం రాసుకుంటాం, 0 1 2 ఆఫ్ ఎక్సెట్రా మినిమమ్ ఆఫ్ n2 కామా np మైనస్ d1 దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం,
హెచ్ ఇంటూ d2/d1 కామా పి. దాన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. బై ద లిమిటింగ్ ప్రాపర్టీ ఆఫ్ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. ఏంటి లిమిటింగ్ ప్రాపర్టీ? బై ది లిమిటింగ్ ప్రాపర్టీ ఆఫ్ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషను. ఫస్ట్ ఏంటి మనకి జీ ఆఫ్ d1 కామా పి ఈక్వల్ టు, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, జీ ఆఫ్ d1 కామా పి ఈక్వల్ టు ఏం రాసుకున్నాం, n1c d1 ఇంటూ p పవర్ d1 ఇంటూ 1 మైనస్ p హోల్ పవర్ n1 మైనస్ d1. d1 ఈక్వల్ టు ఏమవుతుంది, 0 1 2 ఆఫ్ ఎక్సెట్రా n1. అలాగే సెకండ్ది యూజ్ చేసుకున్నాం అనుకోండి. సెకండ్ది యూజ్ చేసుకుంటే ఏంటి, హెచ్ ఆఫ్ d2/d1 కామా p. h of d2 given d1 comma p that equal to దీన్ని ఎలా రాసుకుంటాం, n2c d2 ఇంటూ p పవర్ d2 ఇంటూ 1 మైనస్ p హోల్ పవర్ n2 మైనస్ d2 కమా d2 లిమిట్స్ ఏంటి, d2 ఈక్వల్ టు 0 1 2 ఆఫ్ ఎక్సెట్రా n2. దట్ ఎంప్లాయిస్ p of I equal to sigma d1 equal to 0 to c1 g of d1 comma p. Next, probability of accepting the lot using first and second sample. ఏంటి, probability of accepting the lot ఎప్పుడు యూజింగ్ ఫస్ట్ అండ్ సెకండ్ శాంపుల్స్ని, రెండు శాంపుల్స్ని యూజ్ చేసుకుని లాట్ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని ఎలా రాసుకుంటాం, దట్ ఈక్వల్ టు పిఏ ఆఫ్ 2 కామా పి ఈక్వల్ టు సిగ్మా డబల్ సిగ్మా d2 ఈక్వల్ టు సి డబల్ సిగ్మా. లిమిట్స్ ఏంటి, ఫస్ట్ సిగ్మాకి d2 ఈక్వల్ టు c1 ప్లస్ 1 టు c2 మైనస్ d1 ఇంటూ సిగ్మా d1 ఈక్వల్ టు 0 టు c1 ఇంటూ g ఆఫ్ d1 కామా p ఇంటూ h ఆఫ్ d2 గివెన్ d1 కామా p. నెక్స్ట్ ప్రొడ్యూసర్ రిస్క్ రాసుకుంటాం. ప్రొడ్యూసర్ రిస్క్ అంటే ఏంటి, మనకి ప్రొడ్యూసర్ రిస్క్ ఎలా రాసుకుంటాం, ప్రొడ్యూసర్ రిస్క్ అంటే ఏంటి, లాట్స్లో డిఫెక్ట్స్ లేకపోయినా సరే లాట్ అనేదాన్ని రిజెక్ట్ చేయటం అన్నమాట. సో ప్రాబబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ ది లాట్ వెన్ ద లాట్ క్వాలిటీ p బార్. ఏంటి ప్రొడ్యూసర్ రిస్క్, ప్రాబబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ ద లాట్ వెన్ ద లాట్ క్వాలిటీ p బార్. దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం, 1 మైనస్ p ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ది లాట్ వెన్ ద లాట్ క్వాలిటీ p బార్. దట్ ఈక్వల్ టు 1 మైనస్ ఏం రాసుకున్నాం, ప్రొడ్యూసర్ రిస్క్ ప్రాబబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ ది లాట్ వెన్ ద లాట్ క్వాలిటీ ఏంటి p బార్. దట్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ది లాట్ వెన్ ద లాట్ క్వాలిటీ p బార్. దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం, 1 మైనస్ ఆఫ్ p ఆఫ్ 1 కామా p బార్ ప్లస్ p ఆఫ్ 2 కామా p బార్, p ఆఫ్ ఫస్ట్ కామా p బార్ అలాగే p ఆఫ్ సెకండ్ శాంపుల్ కామా p బార్ అనమాట. దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం, ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కదా, p ఆఫ్ 1 కామా p బార్ ఉంది, అలాగే p ఆఫ్ సెకండ్ శాంపుల్ కామా p బార్ ఉంది. సో దట్ ఈక్వల్ టు రెండు రాసుకుంటాం, 1 మైనస్ ఆఫ్ సిగ్మా d1 ఈక్వల్ టు 0 టు c1 ఇంటూ n1c d1 ఇంటూ p బార్ పవర్ d1 ఇంటూ 1 మైనస్ p బార్ హోల్ పవర్ n1 మైనస్ d1 ప్లస్ p ఆఫ్ సెకండ్ శాంపుల్ కామా p ఏంటి, డబల్ సిగ్మా. ఫస్ట్ సిగ్మా లిమిట్స్ ఏంటి, d2 ఈక్వల్ టు c1 ప్లస్ 1 టు c2 మైనస్ d1. అలాగే సెకండ్ సిగ్మాకి ఏంటి, d1 ఈక్వల్ టు 0 టు c1 ఇంటూ n1c d1 ఇంటూ p బార్ పవర్ d1 ఇంటూ 1 మైనస్ p బార్ హోల్ పవర్ n1 మైనస్ d1 ఇంటూ
n2 c d2 into p bar whole power d2 into 1 minus p bar whole power n2 minus d2. నెక్స్ట్ ఇది మనకి ప్రొడ్యూసర్ రిస్క్. నెక్స్ట్ కన్జ్యూమర్ రిస్క్ ఏంటి? అక్కడికి మనకి ప్రొడ్యూసర్ రిస్క్ అయింది. నెక్స్ట్ వచ్చేసి కన్జ్యూమర్ రిస్క్. కన్జ్యూమర్ రిస్క్ అంటే ఏంటి? మనకి ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ది లాట్ వెన్ లాట్ టాలరెన్స్ డిఫెక్టివ్ P2. ఓకేనా? ఏంటి మనకి కన్జ్యూమర్ రిస్క్ అంటే? నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఎక్కువ ఉన్నా సరే మనకి లాట్ అనేది యాక్సెప్ట్ చేస్తే దానిని కన్జ్యూమర్ రిస్క్ అని చెప్పుకుంటాం. సో ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ది లాట్ వెన్ లాట్ టాలరెన్స్ డిఫెక్టివ్ P2 దట్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాసుకుంటాం? P ఆఫ్ ఫస్ట్ శాంపుల్ కామా PT ప్లస్ P ఆఫ్ సెకండ్ శాంపుల్ కామా PT. సో దట్ ఈక్వల్ టు మన దగ్గర P ఆఫ్ 1 కామా PT అలాగే P ఆఫ్ 2 కామా PTలు ఉన్నాయి. సో ఏమవుతుంది? దట్ ఈక్వల్ టు సిగ్మా D1 ఈక్వల్ టు 0 టు C1 ఇంటూ N1C D1 ఇంటూ PT పవర్ D1 ఇంటూ 1 మైనస్ PT పవర్ N1 మైనస్ D1 ప్లస్ డబల్ సిగ్మా, ఫస్ట్ సిగ్మా లిమిట్స్ ఏంటి? D2 ఈక్వల్ టు C1 ప్లస్ 1 టు C2 మైనస్ D1. అలాగే సెకండ్ది ఏంటి? D1 ఈక్వల్ టు 0 టు C1 ఇంటూ N1C D1 ఇంటూ PT పవర్ D1 ఇంటూ 1 మైనస్ PT పవర్ N1 మైనస్ D1 ఇంటూ N2C D2 ఇంటూ PT పవర్ D2 ఇంటూ 1 మైనస్ PT పవర్ N2 మైనస్ D2. నెక్స్ట్ ఇది కన్జ్యూమర్ రిస్క్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ASN ఫంక్షన్. ASN ఫంక్షన్ అంటే ఏంటి? చూడండి, ద ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్ టేబుల్స్ ఫ్రమ్ ది లాట్ ఈజ్ కాల్డ్ యావరేజ్ శాంపుల్ నెంబర్. ASN అంటే ఏంటి? యావరేజ్ శాంపుల్ నెంబర్. అంటే ఏంటి? ద ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్ టేబుల్స్ ఫ్రమ్ ది లాట్. ఏంటి? ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ శాంపుల్ నెంబర్స్ యొక్క శాంపుల్ అబ్జర్వేషన్ యొక్క టేబుల్స్ని, లాట్ యొక్క ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్ యొక్క టేబుల్స్ని యావరేజ్ శాంపుల్ నెంబర్. సో ASN ఫంక్షన్ అంట. లెట్ P1 బి ఏమవుతుంది? ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ది లాట్ బై యూజింగ్ ఫస్ట్ శాంపుల్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ది లాట్ బై యూజింగ్ సెకండ్ శాంపుల్. దెన్ ASN ఫంక్షన్ ఎలా తీసుకుంటాం? ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ది లాట్ బై యూజింగ్ ఫస్ట్ శాంపుల్ని యూజ్ చేసుకుని దేన్ని ఏ లాట్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ది లాట్ బై యూజింగ్ సెకండ్ శాంపుల్ని యూజ్ చేసుకుని సెకండ్ శాంపుల్లో ఏ లాట్ని యాక్సెప్ట్ చేస్తున్నాం అనేది సమ్ చేస్తాం అనమాట. దెన్ ASN ఈక్వల్ టు ఏంటి? N1P1 ప్లస్
n1 plus n2 into 1 minus p1. దీన్ని ఎలా రాసుకుంటాం? దట్ ఈక్వల్ టు n1 p1 యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం ప్లస్ 1 మైనస్ p1తో మల్టిప్లై చేస్తే ఏమవుద్ది? n1 మైనస్ n1 p1 ప్లస్ n2 మైనస్ n2 p1 దట్ ఈక్వల్ టు ఏమేం క్యాన్సిల్ అవుతాయి? మైనస్ n1 p1 ప్లస్ n1 p1 క్యాన్సిల్ అవుతాయి. ఇంకేమున్నాయి? n1 ప్లస్ n2 మైనస్ n2 p1. Therefore Asn equal to n1 plus దీంట్లో ఏంటి n2 కామన్ తీసాం అనుకోండి n2 ఇంటూ 1 మైనస్ p1 అది Asn ఫంక్షన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ATI ఫంక్షన్. ATI ఫంక్షన్ అంటే ఏంటి? The expected inspected required for coming to decision of accepting or rejecting the lot in rectifying sampling inspection is called average total inspection. Average amount of total inspection ATI equal to ఏం తీసుకుంటాం? అసలు ATI అంటే ఏమన్నాడు? The expected inspected required for coming to a decision of accepting or rejecting the lot in rectify sampling inspection is called average total inspection. ATI equal to ఏం తీసుకున్నాం? n1 PA of 1 plus n2 plus n2 into P of 2 plus 1 minus PA, where PA equal to P of 1 plus P of 2. అవునా? where PA equal to ఏం రాసుకుంటాం? P of 1 plus P of 2. P of 2 equal to ఏం రాసుకుంటాం? దీన్ని యూజ్ చేసుకుని PA minus P of 1. సో ATI ఏమవుతుంది? ATI equal to n1 PA of 1 plus n1 plus n2 into P of PA minus P of 1 plus capital N into 1 minus PA. That equal to n1 PA of 1 plus n1 plus n2 PA minus n2 PA of 1 plus n capital N into 1 minus PA. That equal to n1 minus n2 into P of 1 plus n1 plus n2 into PA plus capital N into 1 minus PA. That equal to n1 minus n2 into P of 1 plus n1 plus n2 minus capital N into PA plus capital N. ఇది ATI అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి OC కర్వ్ ఇన్ డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. OC కర్వ్ ఇన్ డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అన్నమాట. చూద్దాం దీంట్లో ఏంటి? choose incoming quality P on horizontal axis and probability of acceptance P of P or L of P on vertical axis for various values of P. Then the graph obtained by connecting the points is called OC curve. అర్థమైందా? OC కర్వ్ అంటే ఏంటి? ఏమేమి తీసుకుంటాం అన్నాడు? చూజ్ ఇన్కమింగ్ క్వాలిటీ P. ఇన్కమింగ్ క్వాలిటీ Pని హారిజంటల్ యాక్సిస్ మీద అండ్ ప్రాబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ అంటే P ఆఫ్ P కానీ L ఆఫ్ Pని కానీ వెర్టికల్ యాక్సిస్ మీద తీసుకుని గ్రాఫ్ అనే XY ప్లేన్ తీసుకుంటాం. ఈ XY ప్లేన్లో మనం పాయింట్స్ అనేవి ఐడెంటిఫై చేసి గ్రాఫ్కి ఇస్తే then the graph obtained by connecting the points is called OC curve అని చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి AOQ curve ఫర్ డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. AOQ curve అంటే ఏంటి? The graph obtained by connecting the pair of points by choosing incoming quality P on horizontal axis and average outgoing quality AOQ on vertical axis is called AOQ curve. It can quality limit AOQL. ఏంటి? ఇన్కమ్ XY ప్లేన్ తీసుకున్నాం. XY ప్లేన్లో ఇన్కమింగ్ క్వాలిటీ
పీని హారిజెంటల్ యాక్సిస్ మీద, అలాగే అవుట్ గోయింగ్ క్వాలిటీ ఏఓక్యూని వెర్టికల్ యాక్సిస్ మీద తీసుకుని మనం పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసి దానికి ఒక గ్రాఫ్ అనేది తీసుకుంటే దాన్ని ఏఓక్యూ కర్వ్ అంటాం. ఇట్ క్యాన్ క్వాలిటీ లిమిట్ ఏఓక్యూఎల్. ఇక్కడికి డబుల్ శాంప్లింగ్ ప్లాన్ కూడా, డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ కూడా మనకు అయింది. ఈ డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్లు ఏమేమి చెప్పుకున్నాం? డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటే ఏంటి, అలాగే ప్రొసీజర్ ఫర్ డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్లో చార్ట్ ఫర్ డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్, నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ ప్రొసీజర్ రిస్క్ అండ్ కన్జ్యూమర్ రిస్క్, ఇదంతా మనం. అలాగే దాని తర్వాత ఏఎస్ఎన్ ఫంక్షన్, ఏటీఐ ఫంక్షన్, ఓసీ కర్వ్ ఇన్ డబుల్ శాంప్లింగ్ ప్లాన్, అలాగే ఏఓక్యూ కర్వ్ ఫర్ డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. ఇంత రాయాలన్నమాట. డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటే మొత్తం ఇదంతా రాస్తే మనకి 15 మార్క్స్ పడుతుంది. ఈ యూనిట్ 4th యూనిట్ నుంచి మనకి 4th యూనిట్ నుంచి మనకి ఖచ్చితంగా ఒక ఎస్ఏ, ఒక షార్ట్ ఉంటుంది. కాబట్టి ఎస్ఏలో కన్ఫామ్గా సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ కానీ డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ కానీ ఉంటుంది. సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఇస్తే డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ 5 మార్క్స్కి జస్ట్ ప్రొసీజర్ అడుగుతాడు. అదే డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అనేది ఎస్ఐ కింద ఇస్తే మనకి సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ప్రొసీజర్ మాత్రం 5 మార్క్స్కి అడుగుతాడు అనమాట. అది లేదా డిస్టింగ్విష్ బిట్వీన్ సింగిల్ శాంప్లింగ్ అండ్ డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అడుగుతాడు 5 మార్క్స్లో. ఏమడుగుతాడు? distinguish between single sampling and double sampling inspection plan. చూడండి, సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాను, డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాను తీసుకుంటాం. సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? సింగిల్ శాంప్లింగ్ ప్లాన్ ఆర్ సింపుల్ అండ్ ఈజీ టు డిజైన్. ఏంటి సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అనేది? సింపుల్ అండ్ ఈజీ టు డిజైన్. నెక్స్ట్ డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? Double sampling plan requires more time, more cost and some difficult than single sampling inspection plan. ఏంటి? సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్తో పోలిస్తే డబుల్ శాంప్లింగ్ ప్లాన్ అనేది మోర్ టైమ్, మోర్ కాస్ట్ అండ్ సమ్ డిఫికల్ట్ అని చెప్పాడు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి సింగిల్ శాంప్లింగ్ ప్లాన్ సీమ్స్ an unfair to a layman to accept or reject the lot on the basis of one sample only. ఓన్లీ ఒక శాంపుల్ మాత్రమే మనకి రెక్టిఫై చేసి అది యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలని చెప్తుంది. కానీ డబుల్ శాంప్లింగ్ ప్లాన్లు ఏంటి? డబుల్ శాంప్లింగ్ ప్లాన్ సీమ్స్ టు ఫెయిర్ to accept or reject the lot after inspecting 2 samples than by inspecting 1 sample. 2 శాంపుల్స్ని తీసుకుంటాం డబుల్ శాంప్లింగ్ ప్లాన్లో. 2 శాంపుల్స్ని కూడా సెపరేట్గా తీసుకుని వాటిపై ఇన్స్పెక్షన్ చేసి వాటిని యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలనేది చెప్తుంది అనమాట. థర్డ్ వచ్చేసి ఏంటి? సింగిల్ శాంప్లింగ్ ప్లాన్ ఇన్వాల్వ్స్ మోర్ అమౌంట్ ఆఫ్ ఇన్స్పెక్షన్ దెన్ డబుల్ శాంప్లింగ్ స్కీమ్ ఫర్ ది సేమ్ క్వాలిటీ ఆఫ్ అష్యూరెన్స్. దీంట్లో థర్డ్ పాయింట్ ఏంటి? డబుల్ శాంప్లింగ్ స్కీమ్ ఇన్వాల్వ్స్ ఆన్ ది యావరేజ్ అమౌంట్ ఆఫ్ ఇన్స్పెక్షన్ దెన్ సింగిల్ శాంప్లింగ్ స్కీమ్ ఫర్ ది సేమ్ క్వాలిటీ అష్యూరెన్స్. ఫోర్త్ ఏంటి? సింగిల్ శాంప్లింగ్ రిక్వైర్స్ 25% to 33% మోర్ ఇన్స్పెక్షన్ ఆన్ ది యావరేజ్ దాన్ డబుల్ శాంప్లింగ్ స్కీమ్. డబుల్ శాంప్లింగ్ రిక్వైర్స్ 25% to 33% లెస్ ఇన్స్పెక్షన్. అదే సింగిల్ శాంప్లింగ్లో అయితే మోర్ ఇన్స్పెక్షన్ ఆన్ ది యావరేజ్ దాన్ సింగిల్ శాంప్లింగ్ స్కీమ్. ఫిఫ్త్ పాయింట్ ఏంటి? ద ఓసీ కర్వ్ ఆఫ్ single sampling scheme is generally not steeper than those OC curve in double sampling scheme. Next దీంట్లో ఫిఫ్త్ పాయింట్ ఏంటి? The OC curve of double sampling scheme is generally steeper than OC curve in single sampling scheme. సిక్స్త్ పాయింట్ వచ్చేసి సింగిల్ శాంప్లింగ్ ప్లాన్ రిక్వైర్స్ లెస్ యూనిట్ కాస్ట్ ఆఫ్ ఇన్స్పెక్షన్. దీంట్లో సిక్స్త్ పాయింట్ ఏంటి? డబుల్ శాంప్లింగ్ స్కీమ్ ఈజ్ మోర్ కాంప్లికేటెడ్
unpredictable situations and more inspection cost than single sampling scheme. Single sampling scheme తో పోలిస్తే unpredictable situations and more inspection cost అన్నమాట. సెవెంత్ వచ్చేసి ద discriminatory power of single sampling scheme is less than double sampling scheme. దీంట్లో సెవెంత్ వచ్చేయండి ద డిస్క్రిమినేటరీ పవర్ ఆఫ్ డబుల్ శాంప్లింగ్ స్కీమ్ ఈజ్ లిటిల్ బిట్ మోర్ దాన్ సింగిల్ శాంప్లింగ్ స్కీమ్ అన్నమాట. ఓకేనా, ఇక్కడికి మనకి ఫోర్త్ యూనిట్లో సింగిల్ శాంప్లింగ్ ప్లాన్ అలాగే డబుల్ శాంప్లింగ్ ప్లాన్ కూడా మనకి కంప్లీట్ అయింది. ఓకేనా, ఇక్కడతో మనకి ఫోర్త్ యూనిట్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఓకే, ఈ వీడియోస్ చూసేటప్పుడు మీరు నోట్స్ దగ్గర పెట్టుకుని చూస్తే బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.